హరీష్ రావు నిన్న మొన్న సిద్దిపేటలో అంటే ఛాయ్ అమ్ముకునేటోళ్లకు ఈ ఛాయ్ దుకాణాలు పెట్టించిండు అనే ఒక వార్త మీరు అందరూ చూసుకుంటారు కదా ఫేస్బుక్ లో. మీరు చాలా మంది చూస్తుంటారు టీ స్టాల్ అందరు కూడా అందజేసిండు అని చెప్పి. కొంతమంది ఏమో హరీష్ రావు గారు ఫ్లెక్సీలు ఫోటోలు వేసేసుకున్నారు. సో అది వేరే విషయం. కానీ ఇక్కడ ఆయన తెలివిగా పోస్ట్ ఎట్లా పెడతాడో మీకు చూపిస్తా. సిద్దిపేట నియోజకవర్గంలో హోటల్స్ నడుపుతూ ఉపాధి పొందుతున్న వారికి మరింత ఊతం ఇచ్చేందుకు నా వంతు సహాయంగా అంటే ఆయన వంతు సహాయంగా 72 లక్షల రూపాయలతో 91 టీ స్టాల్ అందజేయడం జరిగిందని మెన్షన్ చేసింది క్లియర్ గా. దాని కింద తెలివిగా నెక్వారి సహకారంతో సిద్దిపేట రూరల్ 5 మండలాల్లో అందజేత. మనం ఇప్పుడు కొన్ని తెలివిగా కొన్ని మల్టీ బ్రాండ్ లేకపోతే బ్రాండెడ్ ఫుడ్ సంబంధించిన కంపెనీలు కావచ్చు, ఇంకేదైనా అమ్ముకునేటి ఏం చేస్తారు, పైన పెద్ద పెద్దగా యాడ్స్ మంచిగా వాళ్ళకి కావాల్సిన జనాలను ఆకర్షించే విధంగానే పైన పెద్దగా ఉంటుంది పేరు. కింద కండిషన్స్, టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై అనే కింద ఒక చిన్న లైన్ రాస్తారు చూడు. ఇగో హరీష్ రావు ఈ నెక్స్ వారి సహకారంతో అనేదేమో చిన్నగా నెక్స్ట్ లైన్ లా, ఈయన సహకారంతో నా వంతు సహాయం అనేమో మొదటి లైన్ లా. అంటే జనాలంతా డైవర్ట్ చేయడం, ఈయన ఏదో సొంత జోబులకెళ్ళే మొత్తం పైసలు తీసి పెట్టినట్టుగా. ఈ 72 లక్షలు నువ్వే సొంత జోబులకెళ్ళి తీసి పెట్టినావా హరీష్ రావు? నువ్వే 72 లక్షలు పెడితే ఈ నెక్ వాళ్ళని ఎంత ఇచ్చారు? ఇప్పుడు నీ కాంట్రిబ్యూషన్ ఎంత, నెక్ వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఎంత అని చెప్పాల్సిన బాధ్యత నీ మీద లేదా? ఎందుకు అటెన్షన్ గ్రాప్ చేసుకోవడం, ఎందుకు క్రెడిట్ కొట్టేయడం? ఏడు చూడు ఈ క్రెడిట్ దొంగ తన పడలే మొత్తం. ఏడు చూసినా జోలకెళ్ళి తీయడు, పక్క పొట్టోడు వాంతో ఎంతో ఖర్చు పెట్టిస్తాడు. వాస్తవానికి అయితే ఘోరంగా ఏడికి పోయినా వరాల జల్లు హరీష్ రావు నోటకెళ్ళి వచ్చిందంటే పక్క పొంటే ఎవడో కౌన్సిలర్ ఎవడో లేకపోతే ఇంకో ఎంపీపీ ఎవడో ఒకడు ఖతం అయిపోయినట్టే. ఇక్కడ చూడు రిగో కష్టపడి వ్యాపారం చేసుకున్న వాళ్ళకి ఎల్లప్పుడూ ప్రోత్సాహం అందిస్తా అంటే ఇక్కడ చాలా వారికి హరీష్ రావు గారి ఫోటోలు కూడా పెట్టుకున్నారు. అంటే మరి అది ఎవరి సహకారంతో అనేది ఇంకా తెలవాల్సి ఉంది. ఇగో కింద ఎన్ఈసిసి వారి సహకారంతో పెట్టాలి కదా. ఇగో మనం దీనికి సంబంధించింది చూస్తే ఎన్ఈసిసి కాంట్రిబ్యూషన్ ఎట్లుందని చెప్పేసి మనం ఏఐని అడుగు చూడు క్లియర్ గా. ఇగో ఇన్ రీసెంట్ కొలాబరేటివ్ వెల్ఫేర్ ఇనిషియేటివ్ విత్ ఫార్మర్ తెలంగాణ మినిస్టర్ హరీష్ రావు ద ఎన్ఈసిసి ఫండెడ్ అండ్ డిస్ట్రిబ్యూటెడ్. అర్థమైందా? ఎన్ఈసిసిఏ అంటే నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ అన్నట్టు ఎన్ఈసిసి వాళ్ళే ఫండెడ్ అండ్ డిస్ట్రిబ్యూటెడ్ ప్రొఫెషనల్ బిజినెస్ ఎక్విప్మెంట్ వర్త్ 72 lakhs. వాళ్ళే 72 లక్షల విలువ చేసే బిజినెస్ ఎక్విప్మెంట్ పంచినట్టుగా ఇక్కడ ఏ చెప్తుంది మనకి. దీంట్లో వాళ్ళు ఏమేం చేస్తున్నారు, 91 స్మాల్ స్కేల్ టీ స్టాల్స్ వాళ్ళకి అన్ని ఏమేమి వస్తాయి, పర్ వెండర్ కిట్ వాల్యూ ఎక్విప్మెంట్ వాల్యూడెడ్ అప్రాక్సిమేట్లీ అంటే ఒక్కొక్క వెండర్ కి 80,000 రూపాయల విలువ చేసే సామాగ్రిని వాళ్ళకి అందజేసి దాంట్లో ఎవ్రీ బెనిఫిషియరీ రిసీవ్డ్ ఏ కోహెసివ్ బిజినెస్ కిట్ కంటైనింగ్ ద స్ట్రక్చర్డ్ టీ స్టాల్ స్టాండ్. అంటే వీళ్ళు ఎన్ఈసిసి నుంచి వచ్చింది టీ స్టాల్ స్టాండ్ వాళ్ళే ఇచ్చారు, కమర్షియల్ గ్యాస్ స్టవ్ వాళ్ళే ఇచ్చారు, ఎల్పిజి సిలిండర్, ఎల్ఈడి లైట్స్ ఇచ్చిండు అండ్ ఫంక్షనల్ ఫ్యాన్ ఒకటి. ఇట్లా సర్వింగ్ కెటిల్స్ అండ్ గ్లాసెస్ అండ్ వాటర్ బాటిల్స్ చూసారా, వాటర్ బాటిల్ కానీ ఆ టీ గ్లాసెస్ కానీ దాన్ని ఏమంటారు కెటిల్స్ అంటే మన ఉంటాయి కదా థర్మాస్ ఫ్లాస్క్లు ఇవి కానీ ఎక్విప్మెంట్ అంతా 80,000 వర్త్ తోటి ఎన్ఈసిసే ఇచ్చినామని చెప్తుంది. మరి ఇలా నేనే కనుక ఒకవేళ తప్పు చెప్తున్నా అని బీఆర్ఎస్ గ్యాంగ్ ఎవరని అనుకుంటే హరీష్ అన్న జోబులకి వెళ్ళి ఎంత ఇచ్చిండు, ఎన్ఈసిసి ఎంత ఇచ్చిందో నాకు అఫీషియల్ ఏమని ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయాలి. కథం డిస్కషన్ ఇటు చోటు బంద్ అయిపోతుంది. మీ హరీష్ అన్న సొంత జేబులకి వెళ్ళి అకౌంట్లకి వెళ్ళి ఎన్ని పైసలు కట్టాయి? ఎందుకంటే పాపం ఈ మధ్యలో పేదోడైపోయిండు, ఇల్లనే బోధ పెట్టుకునే వైద్య విద్యార్థికి పైసలు ఇవ్వడం కోసం, పాపం చదివించడం కోసం. ఎందుకంటే మరి మన మున్సిపల్ చైర్మన్ కూడా పేదోడైపోయాడు పాపం. మున్సిపల్ ట్యాక్స్ కూడా చాలా తగ్గించారు మున్సిపల్ వాళ్ళు, మున్సిపల్ కమిషనర్ జర దాని ఏమంటారు మానవీయ కోణంలో. ఇట్లా మీ కమిషనర్ మున్సిపల్ చైర్మన్ మాజీ మున్సిపల్ చైర్మన్ మానవీయ కోణంలోని పేదోడైపోయాడు, హరీష్ అన్న పేదోడైపోయాడు. మరి పైసలు ఎడకెళ్ళి ఎత్తురు గిన్ని పైసలు అసలు ఎందుకు? హరీష్ అన్న ఎన్నడు లేని టీ స్టాల్ వంచుడు ఏంది, అసలు పండుగలకు పబ్బాలకు కూడా ఏంది, పత్రికలు తీసుకొని పోతే ఒక 10 రూపాయలు కూడా ఇయ్యనోడు, పిల్లికి పిడిసి ఇయ్యనోడు లక్షల లక్షలు ఎడికే ఖర్చు పెడుతుండు. మరి హరీష్ అన్నకి ఏమైనా భయం స్టార్ట్ అయిందా సిద్దిపేటలో ఎవరైనా తిరుగుతారని? ఎందుకు ఎన్న లేని విధంగా లగ్గాల కట్టినప్పుడు హరీష్ అన్న కానుక పేరుతోటి డబ్బాలు ఇచ్చుడు ఇదివరకు లేదు అంత దుకాణం. మరి ఆ క్లియర్గా ఇండికేషన్ నిలబడుతుంది. ఆ సిద్దిపేటలో ఆ వంగరాజేశ్వర రెడ్డి అన్నట్టు ఆయన బాగా గట్టిగా తిరుగుతుండు. రేపు పొద్దుగా ఈయన కేసు వచ్చినట్టుంది. ఆయన కనుక ఏదైనా బలమైన పార్టీని బలమైన ప్లాట్ఫామ్ ఎంచుకుంటే ఖతమే హరీష్ రావు పని అనే ఒక టాక్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది సిద్దిపేటలో. ఇది నేను జెన్యున్గా చెప్తున్నటువంటి టాక్. అందుకే ఈయన ఎన్నడూ లేనిదిగా సంక్షేమం అంటుండు, కార్యకర్తలు అంటుండు, నా వాళ్ళని ఇప్పుడు తిరుగుతుండు. ఎన్ని రోజులంతా అసలు సిద్దిపేటకు వస్తాయని చేసేదే నటన, బయట వేరు, ఆఫ్ ద రికార్డ్ వేరు, ఆన్ సిద్దిపేట ఆయన వేరుగా ఉంటాడు. సో ఇట్లా
సిద్దిపేట ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం ఆయన ఇచ్చే ఏ రోజు కూడా జేబులకి రూపాయి తీసింది లేదు. సిద్దిపేటలో వస్తున్నటువంటి ఆమ్దాని సిద్దిపేట ప్రజలకు తెలిసింది లేదు. సో ఇది సిద్దిపేటలో నడుస్తున్నటువంటి పరిస్థితి. మరి సంతోషం, ఆ బిజినెస్ చేసుకుంటే వాళ్ళు బాగుపడాలని కోరుకుంటాం ఎవరిమైనా. నేను మీకు ఎందుకు ఇచ్చారు అనేది అడుగుతలేను ఇక్కడ. ఇచ్చిన దాంట్లో హరీష్ అన్న కాంట్రిబ్యూషన్ ఎందుకు కనుక్కోరని